నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి, వైసీపీ ఒక పార్టీ, అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ. రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా, ఎన్నికలలో అధికారాలు కోల్పోయినప్పుడల్లా ఆయా రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని గుర్తొస్తుంది. 10 సంవత్సరాల క్రితం మరి బీజేపీ ఆనాడు అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రకటించింది. మరి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి అధికారంలో నిన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 22 మంది ఎంపీలు ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పైన పోరాడిన సందర్భం లేదు. ఇప్పుడు ఇవాళ ఒక కీలకమైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. మరి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఎంపీలు 16 మందితో కలిపి ఇవాళ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు 16 మంది ఎంపీలు కేంద్రంలో ఉన్న మద్దతుని ఉపసంహరించుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలి, ప్రత్యేక హోదా తీసుకురావాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మెడలో వంచాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కంకణం కట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కూటమి పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో కంటే 14 కంటే 19 కంటే 24లో గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరిగింది. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. 2029 టార్గెట్గా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేయబోతుంది. కాబట్టి పూర్తిస్థాయి అధికారంలోకి వచ్చిన కూటమి ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించాలి. ప్రజలకు ఇచ్చిన ఏమైతే మ్యాండేట్ మీకు ప్రజలకు ఇచ్చారో కూటమికి, ఆ మ్యాండేట్ ఆధారంగా ప్రత్యేక హోదా తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగ అవకాశాలు, అనేక పరిశ్రమలు, అనేక కేంద్రం నుంచి 80-90% రాయితీలు పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ ఒడ్డెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి మరి ఖచ్చితంగా కేంద్రమైన పెంచాలి, ప్రత్యేక హోదా తేవాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా కనిపిస్తుంది. మరి అది సాధ్యపడుతుందా? ఎట్లా సాధ్యపడుతుంది? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రపైన ఒత్తిడి తెంచే ప్రయత్నం చేస్తారా, చేయరా? చేయకపోతే ప్రతిపక్ష పార్టీలకి తెలుగుదేశం పార్టీ ఒక ఆయుధంగా మారుతుంది. ఒకవేళ చేస్తే ప్రతిపక్ష పార్టీలకి రాజకీయంగా భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉంటుంది. మళ్ళీ కూటమికే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తాయి. అది ఎప్పుడు ప్రత్యేక హోదా సాధించినప్పుడు. మరి అది సాధ్యపడుతుందా లేదా? మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయగలరా? ఖచ్చితంగా సాధించగలరా? మరి ఇటువంటి మీద చర్చ నడుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ కానీ, అలా వైసీపీ కానీ మరి టీడీపీ కూటమి పైన ఒత్తిడి పెంచడమే కాదు, విమర్శలు దాడి కూడా పెంచే అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు తెచ్చుకుంటారా, లేకపోతే నిధులు పక్కన పెట్టి ప్రత్యేక హోదాను సాధించే విధంగా అడుగులు వేస్తారా అనేది అతి కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా అదృష్టం ఉందా లేదనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,